అహ్మదాబాద్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో చివరి వన్డే మ్యాచ్ లో టీమిండియా 142 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది రోహిత్ సేన. అటు బ్యాటింగ్ తో ఇటు బౌలింగ్ తో అదరగొట్టిన టీమిండియా ఇంగ్లాండ్ ను 3-0 తేడాతో చావు దెబ్బ కొట్టింది. 357 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక ఇంగ్లాండ్ కేవలం 214 పరుగులకి ఆలౌట్ అయింది. మొదట్లో బెన్ డకెట్, టామ్ బంటన్ అలాగే చివర్లో గస్ అట్కిన్సన్ తప్ప మిగతా ఇంగ్లాండ్ బ్యాటర్లు తేలిపోవడంతో మూడో వన్డేలో ఇంగ్లాండ్ ఘోర ఓటమిని చవిచూసింది. తొలి 10 ఓవర్లలో 9 రన్ తో దూసుకుపోయిన ఇంగ్లాండ్ షరా మామూలే అన్నట్టుగా మిడిల్ ఓవర్లలో వికెట్లను కోల్పోయి భారీ ఓటమిని మూటగట్టుకుంది. అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియాలో శుభమన్ గిల్ 102 బంతుల్లో 14 ఫోర్లు 3 సిక్సర్లతో 112 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 52 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 78 పరుగులు, అలాగే లోకేష్ రాహుల్ 40 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని ఛేదించలేక ఇంగ్లాండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులే చేసి ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లు హర్షదీప్ సింగ్, హర్షత్ రాణా, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు తీయగా మిగతా బౌలర్లు తలా 1 వికెట్ దక్కించుకున్నారు. దీంతో 3-0 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ కోల్పోయింది. అంతకు ముందు T20 సిరీస్ కూడా 4-1తో కోల్పోయింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఈ వరుస గెలుపులతో ఎంతో ఉత్సాహంగా దుబాయ్ లో అడుగు పెట్టనుంది.